E20 పెట్రోల్కు వ్యతిరేకంగా ఢిల్లీలో ఆమ్ ఆద్మీ పార్టీ సదస్సు నిర్వహించింది. కేజ్రీవాల్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశానికి ఆఫ్లైన్, ఆన్లైన్లో కలిసి మొత్తం 6 లక్షల మందికి పైగా హాజరయ్యారు. E20ని వ్యతిరేకిస్తూ ప్రధానికి రాసిన పిటిషన్పై 2 లక్షల మందికి పైగా సంతకాలు చేశారని కేజ్రీవాల్ తెలిపారు. మంగళవారం ప్రధానికి స్వయంగా ఈ పిటిషన్ తానే అందజేస్తారని కేజ్రీవాల్ అన్నారు. E20కి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా ఆందోళన చేయాల్సిందేనని కేజ్రీవాల్ పిలుపునిచ్చారు. ఇథనాల్ వల్ల మైలేజ్ తగ్గిపోతుంది, వాహనాలు పాడవుతున్నాయని ఆయన తెలిపారు. ప్రభుత్వం దీనిపై స్టడీ చేసి రిపోర్ట్ను బయటపెట్టాలని కేజ్రీవాల్ డిమాండ్ చేశారు. నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ అజిత్ దోవల్కు ప్రతిష్టాత్మకమైనటువంటి లోక్మాన్య తిలక్ అవార్డు వరించింది. ఆగస్టు 1న ఈ అవార్డును ప్రదానం చేస్తారు. అయితే ఈ అవార్డును ప్రదానం చేసే క్రమంలో ఆయన వర్ధంతి రోజు అయినటువంటి ఈ రోజున అవార్డును ప్రదానం చేయనున్నారు. అయితే ఇప్పటి వరకు కూడా ఇందిరాగాంధీ, ప్రధాని నరేంద్ర మోదీ, మన్మోహన్ సింగ్, వాజ్పేయి అవార్డును అందుకున్నారు. ఇప్పుడు ఈ అవార్డు అందుకున్నటువంటి 5వ వ్యక్తిగా అజిత్ దోవల్ నిలిచారు. ఆయన కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా చేతుల మీదుగా ఈ అవార్డును అందుకున్నారు. దేశభక్తి, అలాగే దేశ భద్రత, మరోవైపు ఫారెన్ పాలసీ గురించి ఆయన చేసినటువంటి విశేష సేవలకు కానీ అవార్డు అనేది వరించింది. ములుగు జిల్లా ఏటూరు నాగరం మండలంలోని ఎలిషెట్పల్లి గ్రామానికి బ్రిడ్జి లేకపోవడంతో నానా అవస్థలు పడుతున్న ఆదివాసీల బిగ్ టీవీ కథనాలపై మంత్రి సీతక్క స్పందించారు. 21 కోట్ల రూపాయలతో త్వరలోనే బ్రిడ్జి నిర్మాణం చేపడతామన్నారు. ప్రస్తుతం వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో నిర్మాణ పనులు చేపట్టలేము. దసరా తర్వాత ఎలిషెట్టిపల్లికి బ్రిడ్జి నిర్మాణ పనులు మొదలుపెట్టి త్వరలోనే పూర్తి చేసి ఏజెన్సీ వాస ప్రాంతాలకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా చూస్తామని చెప్పారు. ఇక 2 నెలల లోపల పూర్తి స్థాయిలో టెండర్లకు కాల్ఫర్ చేసి కాంట్రాక్టర్లను కూడా తీసుకొచ్చి నిర్మాణం పూర్తి చేస్తామన్నారు. తెలంగాణ కాంగ్రెస్లో పూర్తి స్థాయిలో పదవులు భర్తీ కాలేదని కూడా కాంగ్రెస్ పార్టీలో అసంతృప్తి వ్యక్తం చేస్తుంది. పెండింగ్లో ఉన్నటువంటి పదవులను వెంటనే భర్తీ చేయాలనే డిమాండ్ కాంగ్రెస్ పార్టీలో వినిపిస్తుంది. ముఖ్యంగా మహేష్ కుమార్ గౌడ్ PCC అధ్యక్షుడై దాదాపు 2 సంవత్సరాలు కావస్తున్న ఇంతవరకు పార్టీలో పదవులో పనిచేయడం పూర్తి కాకపోవడం పట్ల కూడా పార్టీలో అసంతృప్తి జ్వాలలు ఎగిసిపడుతున్నాయి. ఈ యొక్క నేపథ్యంలో PCC వర్కింగ్ ప్రెసిడెంట్లను, అదేవిధంగా పెండింగ్లో ఉన్నటువంటి DCC అధ్యక్షులను, అంతేకాకుండా మీడియా కమిటీని, ప్రచార కమిటీని ఈ నెలాఖరులో పూర్తి చేస్తామని AICC ఆలోచనకు వచ్చినది తెలుస్తుంది. మరి ఈ యొక్క నేపథ్యంలో ఈ నెలాఖరులోనైనా ఈ పోస్టులు భర్తీ అవుతాయా లేవా అనేది కూడా TPCCలో ఆసక్తికరమైన చర్చ జరుగుతుంది. పశ్చిమాసియా యుద్ధ ప్రభావంతో రేరా కీలక నిర్ణయం తీసుకుంది. ఫిబ్రవరి 28 ఆ తర్వాత గడువు ముగియాల్సింది రిజిస్ట్రేషన్కి. కానీ మరో 4 నెలలు పెంచింది. దీంతో రియల్ ఎస్టేట్ వర్గాలు ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నాయి. ఇతర దేశాల నుంచి రావాల్సినటువంటి ఇనుము, సిమెంటు వీటికి సంబంధించి ధరలు ఎక్కువగా ఉండడంతో అనుకున్నటువంటి గడువులోపు నిర్మాణాలు చేయలేకపోయాము. రేరా 4 నెలలు గడువు ఇవ్వడంతో అనుకున్నటువంటి విధంగానే నిర్మాణాలు చేసి కొనుగోలుదారులకు ఇస్తామని చెప్తున్నారు. కొనుగోలుదారులు ఎలాంటి ఇబ్బందులు పడాల్సినటువంటి అవసరం లేదు. అనుకున్నటువంటి టైంకి నిర్మాణాలు పూర్తి చేసి ఇస్తామని చెప్పేసి రియల్ ఎస్టేట్ వర్గాలు చెప్తున్నాయి. అరుణాచలం మోక్ష మార్గానికి సంబంధించి ఇద్దరు భక్తులు ఏ విధంగా ఇబ్బందులు పడ్డారో మనకు తెలిసింది. అయితే దీనికి సంబంధించి అధికారులు తగిన చర్యలు తీసుకోవాలి అని చెప్పిన వెంటనే అక్కడ గ్రిల్స్ వేసాము అని చెప్పి కూడా అధికారికంగా ప్రకటన కూడా చేశారు. మరి అయితే ఒక ఇన్ఫ్లుయెన్సర్ అరుణాచలం మోక్ష మార్గం దగ్గరికి వెళ్ళి అసలు ఇక్కడ నిజంగానే గ్రిల్స్ వేశారా, కేవలం ఇలాంటి ఇన్సిడెంట్ జరిగిందని చెప్పి 1-2 రోజులకు మాత్రమే వేసి ఉంచారా అన్న ప్రశ్నని ఇవాళ లేవదేయడం కూడా జరిగింది. మరైతే నిజంగా వీళ్ళు మూసేశారా లేకపోతే లేదా అన్న దానిపైన కూడా అధికారికంగా ప్రకటన ఇవ్వాలి అని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నారు. తిరుమలకు వచ్చేటువంటి భక్తులకి ఇది ఒక హైలైట్ అని చెప్పొచ్చు. తిరుమలలో వరుసగా చైన్ స్నాచింగ్లు, చోరీలకు పాల్పడుతున్నటువంటి ముఠాలను అనేక సందర్భాల్లో పోలీసులు గుర్తించారు. అయితే తాజాగా రామ్ బగీచా అతిథి గృహంలో కృష్ణా జిల్లా మచిలీపట్నం దిగినటువంటి ఒక కుటుంబం అక్కడ బస చేసింది. అయితే నగలను పూర్తిగా రూమ్లో పెట్టి దర్శనానికి వెళ్లారు. ఇంతలోనే అక్కడ ఒక కిటికీలో నుంచి వ్యక్తి పూర్తిగా కూడా అవన్నీ కూడా దోచుకుని వెళ్లారు. ప్రస్తుతం సీసీ కెమెరాలు ఆధారంగా అతన్ని గుర్తించే ప్రయత్నం చేస్తారు. మరోవైపు చైన్ స్నాచింగ్కి పాల్పడినటువంటి వ్యక్తిని కూడా గుర్తించే ప్రయత్నం చేస్తున్నాడు. తమిళనాడు రాష్ట్రం తిరువల్లూరు జిల్లాకు సంబంధించినటువంటి సురేష్ కుమార్ గా గుర్తించారు. ప్రస్తుతం అతన్ని పట్టుకునే ప్రయత్నం అయితే తిరుమల పోలీసులు చేస్తున్నారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మడివరం నియోజకవర్గంలో వరద భయంతో అయితే లంక ప్రాంత రాష్ట్రాలందరూ కూడా గజగజ వణికిపోతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఏటా 2-3 సార్లు వచ్చే వరదతోటి పూర్తిగా అయితే భూమి కోతకి గురవుతుందంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అనేక కొబ్బరి చెట్లు కావచ్చు, వాణిజ్య పంటలు కావచ్చు నాశనం అవుతున్నాయంటూ కూడా వారు ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈసారి వరదలు లేవు అనుకుంటున్న సమయంలో ఒక్కసారిగా పెరిగిన గోదావరి వరద భయంతో అయితే ఆ ప్రాంత వాసులంతా కూడా గజగజ వణికిపోతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇటుపక్క కోనలంకతో పాటు రేణులంక, అదేవిధంగా మరికొన్ని లంక గ్రామ ప్రజలందరూ కూడా తీవ్ర భయాందోళనకు గురవుతున్న పరిస్థితి కోనసీమలోని ముమ్మడివరం నియోజకవర్గంలో కనిపిస్తుంది. వరల్డ్ బ్యాంక్ నిధులతో కడెం ప్రాజెక్టు పూర్తిస్థాయి పునరుద్ధరణ చేపట్టేందుకు కృషి చేస్తామని నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. మంత్రులు శ్రీధర్ బాబు, ఇటు వివేక్ వెంకటస్వామితో కలిసి ప్రాజెక్టును సందర్శించిన ఆయన అక్కడ ఉన్న అధికారులతో పూర్తిగా ప్రాజెక్టు యొక్క వివరాలను తెలుసుకున్నారు. ప్రాజెక్టులో ప్రస్తుతం ఉన్న నీటి మట్టం, అదేవిధంగా కొనసాగుతున్న ఇన్ఫ్లో వంటి విషయాలను అడిగి తెలుసుకున్నారు. అదేవిధంగా ఏదైతే జటిలమైన సమస్యగా ఉన్న పూడికకు సంబంధించి అతి త్వరలోనే పరిష్కారం దొరుకుతున్న హామీ ఇచ్చారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి.
మార్కాపురం జిల్లాలో పులి మృతి చెందినటువంటి ఘటనపైన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సీరియస్ అయ్యారు. అధికారులు తుది నివేదికను సిద్ధం చేసి మరి కాసేపట్లో పవన్ కళ్యాణ్కు అందచేయనున్నారు. పులి మృతి చెందడానికి గల కారణాలు ఒకవేళ కరెంట్ షాక్తో చనిపోయిందా, లేకపోతే ఏదైనా అనారోగ్య కారణాలతో చనిపోయిందా, లేకపోతే ఎవరైనా దానిని చంపేశారా అనే వివరాలతో కూడినటువంటి ఒక నివేదికను అధికారులు సిద్ధం చేశారు. ఈ నేపథ్యంలో మరి కాసేపట్లో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్కు నివేదికను అందించనున్నారు అధికారులు. తాడిపత్రి మండలం గంగదేవిపల్లి మాజీ సర్పంచ్ హనుమంత్ రెడ్డి పైన దాడి జరిగింది. గంగదేవిపల్లి నుంచి తాడిపత్రికి వస్తుండగా పులి ప్రొద్దుటూరు సమీపంలో వాహనాన్ని అడ్డగించి గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేశారు. కర్రలు కత్తలతో దాడి చేశారు. తీవ్రంగా గాయాలు కావడంతో తాడిపత్రి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మెరుగైన చికిత్స కోసం అనంతపురం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అనంతపురం ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రస్తుతం చికిత్స పొందుతున్నారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. కృష్ణా జిల్లా జడ్పీ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ప్రజాప్రతినిధులు ప్రభుత్వాన్ని తీవ్రస్థాయిలో విమర్శలు వర్షించారు. రాష్ట్రంలో ఎలినో ప్రభావం ఉన్న నేపథ్యంలో రైతులని పంటలు వేయొద్దని చెప్పి అధికారులు జిల్లా కలెక్టర్ హెచ్చరికలు జారీ చేశారు. ఈ నేపథ్యంలో ఎరువులు విత్తనాలు ఎందుకు సరఫరా చేశారు, నీళ్లు ఇవ్వడం చేతగా అన్నప్పుడు ఎరువులు విత్తనాలు ఎలా సరఫరా చేశారు, వాటిని కూడా వెనక్కి తీసుకోండి లేకపోతే నీళ్లు ఇవ్వాలని చెప్పి పలువురు ప్రజాప్రతినిధులు జిల్లా అధికారులను నిలదీశారు. మరొకవైపు రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. 2-3 రోజుల్లోనే సమస్య పరిష్కారమయ్యే అవకాశాలు ఉందని చెప్పి జిల్లా అధికారులు నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. ప్రభుత్వానికి కట్టాల్సిన సీఎంఆర్ బకాయిల విషయంలో విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో ఇంకా దాడులు కొనసాగుతున్నాయి. ఇప్పటికే 2022-23కి సంబంధించిన బకాయిల విషయంలో ఇటు సిద్ధిరామేశ్వర ఇండస్ట్రీకి సంబంధించి యజమాని కాపర్తి శ్రవణ్పై కేసు నమోదైంది, విచారణ కొనసాగుతుంది. అంతేకాకుండా బోధనకి సంబంధించిన మరో 2 రైస్ మిల్లపై విచారణ కొనసాగుతుంది. ఇటు 2021-22కు సంబంధించి కూడా మాజీ ఎమ్మెల్యే షకీల్పై కేసు నమోదైంది, ఈడీ విచారణ కొనసాగుతుంది. బకాయిల విషయంలో సీరియస్గా తీసుకున్నారు. అందుకే విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు పూర్తి స్థాయిలో విచారణ చేసి ఈ నివేదికను ప్రభుత్వానికి అందించనున్నారు. జాతీయ రహదారుల వెంట జరిగేటువంటి ప్రమాదాలను నివారించేందుకు జిల్లా కలెక్టర్లు సిద్ధమయ్యారు. అందులో భాగంగా మార్కాపురం జిల్లా కలెక్టర్ అమరావతి, అనంతపురం జాతీయ రహదారి 2 వైపులా ఉండేటువంటి ఆక్రమణలను తొలగించేందుకు రంగం సిద్ధం చేశారు. అందులో భాగంగా హైవే అధికారులు, పోలీసులు మరియు స్థానిక నాయకులతో కలిసి ఆక్రమణలను తొలగిస్తున్నారు. ఎటువంటి రాజకీయ ఒత్తిళ్లకు తలగకుండా ఖమ్మం, బేస్తవారిపేట మండలాల పరిధిలో జాతీయ రహదారిని ఆక్రమించినటువంటి ఆక్రమణలు మొత్తం కూడా తొలగించాలనే ఆదేశాలను జారీ చేసి వాటిని తొలగించే ప్రక్రియకు శ్రీకారం చుట్టారు. నకిలీ డీఏపీ ఎరువులను తయారు చేస్తున్న ముఠాని పోలీసులు అరెస్ట్ చేశారు. మఠంపల్లి మండలం రఘునాథపాలెంలోని ఫర్టిలైజర్ షాపు నిర్వాహకుడు నకిలీ మందులు అమ్ముతున్నారని ఫిర్యాదు మేరకు పోలీసులు విచారణ ప్రారంభించగా వీరు హైదరాబాద్లోని అబ్దుల్లాపూర్ మెట్లో ఓ గోడౌన్ తీసుకొని కోట్ల రూపాయల విలువ చేసే నకిలీ డీఏపీ మందులతో పాటు వివిధ కంపెనీలకు చెందిన లోగోలను కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మొత్తం 8 మంది సభ్యుల ముఠా ఉన్నారు. వీరిలో తెలంగాణ, ఏపీకి సంబంధించినటువంటి వ్యక్తులు ఉన్నారు. గత కొంతకాలంగా కూడా మార్కెట్లో ఆ డీఏపీ కొరతను సాకుగా చూపి కూడా ఈ విధంగా నకిలీ మందులను విక్రయిస్తున్నట్లు పోలీసులు తెలుపుతున్నారు. విద్యార్థులను క్రిమినల్స్ అంటూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసినటువంటి వ్యాఖ్యలపైన కరీంనగర్లోని బీజేఎం శ్రేణులు బగ్గుమన్నారు. తెలంగాణ చౌక్లో ధర్నా చేపట్టారు. పెద్ద ఎత్తున కూడా నిరసన కార్యక్రమంలో ముఖ్యమంత్రి దిష్టిబొమ్మ దహనానికి యత్నించగా పోలీసులు అడ్డుకొని దిష్టిబొమ్మను లాగేలేటువంటి ప్రయత్నంలో పోలీసులకు, బీజేవైఎం కార్యకర్తలకు మధ్య తోపులాట జరగడంతో కొద్దిసేపు గీతాభవన్ చౌరస్తాలో ఉద్రిక్త వాతావరణం నెలకొన్నది. ఉద్రిక్తుల పరిస్థితుల మధ్య బీజేవైఎం కార్యకర్తలను అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్లకు తరలించారు పోలీసులు. పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలో రేషన్ మాఫియాను అడ్డుకున్నారు సివిల్ సప్లై అధికారులు. ఆటోలో తరలిస్తున్న 600 కేజీల పీడీఎస్ రైస్ని అధికారులు పట్టుకున్నారు. ఈ రైస్ ఎవరి దగ్గర కొనుగోలు చేశారు, ఎక్కడి నుండి ఎక్కడికి వెళ్తుంది అనే దానిపై పూర్తి స్థాయిలో ఎంక్వైరీ చేస్తూనే ఉన్నారు. ఆటోను సీజ్ చేసి ఒక వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. రేషన్ బియ్యం మొత్తాన్ని ఎంఎస్ఓ పాయింట్కి తరలించారు. రేషన్ డీలర్లతో పాటుగా ఎవరెవరి పాత్ర దీంట్లో ఉంది అనే దాని మీద పూర్తి స్థాయిలో విచారణ చేస్తూ ఉంటున్నారు రెవెన్యూ అధికారులు. మహబూబాబాద్ జిల్లాలోని మరిపేడ మండలంలోని ప్రభుత్వ పాఠశాలను పలువురు నాయకులు ఆకస్మికంగా తనిఖీ చేశారు. ముఖ్యంగా మధ్యాహ్న భోజనంలో ప్రభుత్వ నిబంధనల ప్రకారం భోజనాలు పెడుతున్నారా, మెనూ ప్రకారం పెడుతున్నారా లేరా అనే అంశాలను గ్రహించారు. ప్రాథమిక పాఠశాలలో విద్యార్థులకు భోజనం పెట్టే బియ్యంలో పురుగులు రావడానికి గమనించిన స్థానిక కౌన్సిలర్ బేబీ వెంటనే విషయాన్ని జిల్లా కలెక్టర్ ఫిర్యాదు చేసింది. ఎవరైతే మధ్యాహ్న భోజనంలో నిబంధనలు పాటించిన వారిపై చర్యలు తప్పవని ఆమె హెచ్చరించింది. ముఖ్యంగా విద్యార్థులకు పురుగుల పట్టిన బియ్యాన్ని వడ్డిస్తే వర్షాకాలంలో తీవ్రమైన అనారోగ్య పాలవుతారని ప్రభుత్వం నాణ్యమైన బియ్యాన్ని పంపిణీ చేయాలని ఆమె కోరింది. మహబూబ్నగర్ జిల్లా భూత్పూర్లో దారుణం చోటు చేసుకుంది. భూత్పూర్ మండలానికి సంబంధించినటువంటి కొత్తమల్గర గ్రామంలో వెంకటయ్య తన భార్య అలివేలును అతి కిరాతకంగా
గొడ్డలితో నరికి చంపాడు. తరచూ భార్యాభర్తల మధ్య గొడవలే దీనికి ప్రధాన కారణమని కూతురు మంజుల తెలిపింది. ఈ ఘటనా స్థలానికి చేరుకున్నటువంటి పోలీసులు నిందితులు అదుపులోకి తీసుకొని పూర్తి స్థాయిలో విచారణ చేపట్టారు. ఈ ఘటనతో ఒక్కసారిగా కొత్తమల్గర గ్రామంలో విషాద ఛాయలతో పాటు భయాందోళనకర వాతావరణం నెలకొంది. పూర్వమెల్ల మండలం వాల్మీకిపురంలో మహిళ దారుణ హత్యకు గురైంది. స్థానికంగా బొగ్గుల పట్టి పనిచేస్తున్న లక్ష్మీదేవి, సుగుణమ్మ, నాగరాజు కలిసి బట్టి దగ్గర పనిచేస్తుంటారు. అయితే నిన్న సాయంకాలం సమయంలో ముగ్గురు కలిసి పూర్తి స్థాయిలో మద్యం చేసినట్టు తెలుస్తుంది. అనంతరం కూడా వారు అటవీ ప్రాంతంలోకి వెళ్ళి మాట పెరగడంతో లక్ష్మీదేవి, నాగరాజు దారుణంగా హత్య చేసి అక్కడి నుంచి పరారైనట్టు తెలిసింది. అయితే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. జిల్లా వ్యాప్తంగా ఎస్పీ ఆదేశాల మేరకు ప్రత్యేక బృందాలతో పోలీసులు నాకాబందీ, లాడ్జీ చెక్కింగులు, వాహన తనిఖీలు, నిషేధిత ప్రాంతాల్లో ముమ్మర తనిఖీలు నిర్వహించారు. ముఖ్యంగా జిల్లా వ్యాప్తంగా అధికారులు, సిబ్బంది కలిసి 188 మంది 3 బృందాలుగా ఏర్పడి జిల్లా వ్యాప్తంగా నిషేధిత ప్రాంతాల్లో, అనుమానిత ప్రాంతాల్లో, అదేవిధంగా పలు చోట్ల కూడా ఈ యొక్క తనిఖీలను కూడా పూర్తిగా నిర్వహించడం జరిగింది. ముఖ్యంగా వాహన తనిఖీలను నిర్వహించారు. ఆ వాహన తనిఖీల్లో కూడా డ్రంక్ అండ్ డ్రైవ్ కింద 22 కేసులు, ఓపెన్ డ్రింక్ కింద 18 కేసులు, మోటార్ వాహన చట్టం కింద 252 కేసులు నమోదు చేయడం జరిగింది. 1,18,000 రూపాయల వరకు జరిమానా విధించడం జరిగింది. అయితే జిల్లాలో ఎక్కడైనా చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని మరోపక్క ఎస్పీ హెచ్చరిస్తున్నారు. ఏదైనా అనుమానాస్పద ప్రాంతాల్లో ఎవరైనా అనుమానంగా తిరుగుతుంటే వారి వివరాలు కూడా సేకరించి పోలీసులకు సమాచారం ఇవ్వాలని కూడా ఎస్పీ కోరారు. కర్నూలు నగర శివారులో టిడ్కో గృహాలు నిర్మించి నేటికి 9 ఏళ్లు పూర్తవుతుంది. పేద ప్రజలకు సొంతింటి కలే లక్ష్యంగా ప్రభుత్వం అప్పుడు అడుగులేసింది. మహారాష్ట్రకు చెందిన షాపూర్జీ అనే కంపెనీ టైఅప్ అయ్యి నూతన టెక్నాలజీ విధానాన్ని కూడా అమలు చేశారు. G+3 విధానం ద్వారా ఇళ్ల నిర్మాణం చేపట్టారు. 9 ఏళ్ల కాలంలో నిర్మించిన ఈ గృహాలన్నీ కూడా ప్రజెంట్ శిథిలావస్థకు చేరుతున్నాయి. పేద ప్రజలకు ఈ గృహాలన్నింటినీ త్వరితగతిన ఇవ్వాలని, కనీస అవసరాలు తాగునీటి అవసరంతో పాటు ఇటు ఆరోగ్య సంబంధిత అవసరాలు, విద్య, రవాణా సంబంధిత సౌకర్యాలన్నీ కల్పిస్తే రానున్న రోజుల్లో పేద ప్రజలంతా కూడా ఇక్కడే వచ్చి నివాసం ఉంటామంటూ కూడా డిమాండ్ చేస్తున్నారు. పినపాక నియోజకవర్గంలో బీఆర్ఎస్ పార్టీ మాజీ ఎమ్మెల్యే రేఖా కాంతారావును అరెస్ట్ చేయాలంటూ బీజేపీ నేతలు ఆందోళన కొనసాగించారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక నియోజకవర్గంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీ మాజీ ఎమ్మెల్యే రేఖా కాంతారావు ఓ మహిళలను లోపర్చుకోవడమే కాకుండా ఆమెను ఆర్థికంగా నష్టపరిచిన ఘటనపై ఇటీవల హైదరాబాద్లో కేసు అయిపోయిన నేపథ్యంలోనూ ఆ మహిళలకు న్యాయం చేసే విధంగా అతను బీఆర్ఎస్ పార్టీని సస్పెండ్ చేసి అతనిపై కేసు చట్టపరంగా చర్యలు చేపట్టాలంటూ బీజేపీ నేతలు డిమాండ్ చేస్తున్నారు. శ్రీకాకుళం జిల్లాలో ఏపీ పాలసీ 2026 కౌన్సిలింగ్ ప్రక్రియ ముగిసింది. కౌన్సిలింగ్ ముగిసిన తర్వాత కూడా జిల్లా వ్యాప్తంగా ఉన్న ప్రైవేట్ గవర్నమెంట్ పాలిటెక్నికల్ కాలేజీల్లో మిగిలి సీట్లు ఉన్నాయి. వాటికి సంబంధించిన భర్తీ చేసేందుకు విద్యాశాఖ అధికారులు ఈరోజు నోటిఫికేషన్ ఇచ్చారు. ఆగస్టు 3వ తేదీన ఏ కాలేజీలో ఎన్ని సీట్లు ఉన్నాయి, ఏ బ్రాంచుల్లో ఎన్ని సీట్లు అందుబాటులో ఉన్న విషయాన్ని ఆయా కాలేజీలో నోటీస్ బోర్డులో పెట్టబోతున్నారు. ఇంట్రెస్ట్ ఉన్న విద్యార్థులు ఆగస్టు 5న ఉదయం 10 గంటలకు ఒరిజినల్ డాక్యుమెంట్స్తో నేరుగా వెళ్ళి ఆయా కాలేజీల్లో చేరొచ్చు. పాలిటెక్నిక్ ఎగ్జామ్ రాసిన వాళ్ళు మాత్రమే దీనికి అర్హులుగా నిబంధన విధించారు అధికారులు. స్పైడర్ మ్యాన్ బ్రాండ్ న్యూ డే ఇండియాలో కలెక్షన్స్ మాత్రం 131,05,00,000 ఎత్తు వేసింది. ఎందుకంటే ఇది అత్యధిక వసూలు చేసిన రెండో సినిమాగా ఈ సంవత్సరం అయితే క్రెడిట్ దక్కించుకుంది ఈ భారతదేశంలో. ఈ 18 లాంగ్వేజ్లో సినిమా రిలీజ్ అయింది ఈ భారతదేశం పట్ల. ఎందుకంటే ఈ సినిమాకి ఎక్కువగా ఆదరణ చూపించింది. 3Dలో చూస్తే మాత్రం అదిరిపోయిందని చెప్పేసి కూడా పిల్లలతో సహా కుటుంబంతో సహా చూసి ఎంజాయ్ చేస్తున్నారు ఈ సినిమా. సీజేపీ ధర్నాకు మద్దతుగా ఉన్న ఇన్ఫ్లుయెన్సర్లకు, యూట్యూబర్లకు డబ్బులు ముట్టినట్లుగా పోలీసులు గుర్తించారు. జంతర్ మంతర్ నిరసనలకు మద్దతుగా పోస్టులు పెట్టిన పలువురు ప్రముఖ ఇన్ఫ్లుయెన్సర్లు, యూట్యూబర్లపై పోలీసులు విచారణ ప్రారంభించారు. డిజిటల్ మార్కెటింగ్, సోషల్ మీడియా నిర్వహణ, కంటెంట్ ప్రమోషన్లో పాలుపంచుకుంటున్న 3 ప్రధాన కంపెనీల పత్రాలను క్షుణ్ణంగా పోలీసులు పరిశీలిస్తున్నారు. ఈ నిరసనలకు అనుకూలంగా ప్రచారం చేశారనే ఆరోపణలు జర్నలిస్టులు ఎదుర్కొంటున్నారు. సీజేపీ డిజిటల్ ప్రచారంపై యూట్యూబర్లు, ఇన్ఫ్లుయెన్సర్లు 40 నుంచి 80 వేలు తీసుకున్నారని పోలీసులు ప్రాథమికంగా ఆధారాలను గుర్తించారు. సీజేపీ ఈ డిజిటల్ క్యాంపెయిన్కి డబ్బులు ఎక్కడి నుంచి వచ్చాయనే దానిపై దర్యాప్తు కొనసాగిస్తున్నారు పోలీసులు. జమ్మూ కాశ్మీర్లోని కుల్గాంలో జరిగినటువంటి ఉగ్రదాడిలో మరో వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడు. అయితే నిన్న ఛత్తీస్గఢ్కు చెందినటువంటి వలస కార్మికులపైన టెర్రరిస్టులు కాల్పులకు తెగబడ్డారు. ఈ కాల్పుల్లో దీపక్ అనేటువంటి వ్యక్తి నిన్ననే మరణించగా ఈరోజు భూపేందర్ అనేటువంటి మరొక వ్యక్తి కూడా ప్రాణాలు కోల్పోయాడు. అయితే భూపేందర్ను శ్రీనగర్లోని ఓ ఆసుపత్రిలో చేర్పించగా తీవ్ర అస్వస్థతకు గురైనటువంటి భూపేందర్ ఈరోజు ప్రాణాలు విడిచాడు. అయితే ఘటన జరిగినటువంటి ప్రాంతంలో భద్రతా బలగాలు ఈ దాడి చేసినటువంటి వారి కోసం కూడా గాలింపు చర్యలు చేపట్టాయి. దేశ రాజకీయాలపై మరోసారి సంచలన కామెంట్ చేశారు కాక్రోచ్ జనతా పార్టీ అధినేత అభిజిత్ దీప్కే. ప్రజా ఉద్యమాలతోనే మార్పు సాధ్యం, పాలిటిక్స్తో సాధ్యం కాదంటున్నారు. తాజాగా నీట్ పేపర్ లీకేజంపై పోరాటం చేసిన అభిజిత్ మరి నెక్స్ట్ ఎలాంటి పోరాటం చేస్తారనేది చూడాలి. దేశంలో ఇంత దారుణ పరిస్థితులు ఉన్నాయి. ఒకవేళ నేను రాజకీయాల్లో పోటీ చేస్తే నా మద్దతుదారులపై ఈడీని ఉసిగొలుపుతారంటూ ఆయన కామెంట్ చేశారు. మరి నెక్స్ట్ అభిజిత్ దీప్కే ఎలాంటి పోరాటం చేస్తారనేది చూడాలి.
తెలంగాణకు పెట్టుబడులను ఆకర్షించడమే లక్ష్యంగా ఆగస్టు 3వ వారంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విదేశీ పర్యటన చేయనున్నట్టు తెలుస్తుంది. ముఖ్యంగా చూసుకున్నట్టయితే యూకే, యుఎస్, అదే విధంగా ఇతర కీలక దేశాల్లో కూడా పర్యటించినట్టు తెలుస్తుంది. దాదాపు 20 రోజుల పాటు ఈ టూర్ ఉండనున్నట్టు తెలుస్తుంది. ముఖ్యంగా విదేశాల్లో ఎన్ఆర్ఐలతో, అదేవిధంగా పెట్టుబడిదారులతో, అదేవిధంగా పారిశ్రామికవేత్తలతో భేటీ అయి తెలంగాణకు పెట్టుబడులను ఆకర్షించడమే లక్ష్యంగా పెట్టుకున్నట్టు తెలుస్తుంది. అయితే గతంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విదేశీ పర్యటనలకు వెళ్ళినప్పుడు పెద్ద ఎత్తున తెలంగాణకు పెట్టుబడులు వచ్చాయి. ఈసారి కూడా పెద్ద ఎత్తున పెట్టుబడులు వస్తాయనేది కూడా అధికార వర్గాల్లో చర్చ జరుగుతుంది. మరి ఎంత మొత్తంలో తెలంగాణకు పెట్టుబడులు వస్తాయో వేచి చూడవలసిందే. హైదరాబాద్ 24 గంటలు నిద్రపోని గ్లోబల్ సిటీగా, అలాగే నైట్ ఎకానమిక్లో ముందుకు దూసుకుపోయే సిటీగా మేము మారుస్తామని చెప్పి ప్రభుత్వం ఒక పక్క చెప్తా అంటే మల్కాజ్గిరి పోలీసులు చేసిన దానికి నెటిజన్స్ తీవ్ర విమర్శలు చేస్తూ ఉన్నారు. ముఖ్యంగా నైట్ ఇడ్లీ బండి నడుపుతున్న వ్యక్తిని టైం దాటి చేస్తున్నందుకు ఆయన్ని అరెస్ట్ చేయడం కూడా జరిగింది. ఇది చేయడమే కాకుండా ఎక్స్వేదికగా పోస్ట్ చేయడం కూడా జరిగింది. మరి మీరు చేస్తుంది ఏంటి? ఆ లంచం తీసుకుంటే వాళ్ళని మీరు ఇదే విధంగా శిక్షిస్తున్నారా? ఇదే విధంగా మీరు పోలీస్ స్టేషన్లో వేస్తూ ఉన్నారా? కేవలం పట్టుకుట్టి కోసం చేస్తున్న వ్యక్తి పైన మీ దాడులేంటి అని చెప్పి కూడా నెటిజన్స్ ఫైర్ అవుతూ ఉన్నారు. అయితే ఒక్కసారిగా విమర్శలు ఎదుర్కోవడంతో పోలీసులు ఆ పోస్ట్ ని కూడా డిలీట్ చేయడం జరిగింది. పినపాక మాజీ బీఆర్ఎస్ ఎమ్మెల్యే రేగా కాంతారావు ఇష్యూ తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది. తనను లైంగికంగా వాడుకున్నారు అని ఓ మహిళ కాంతారావుపై పంజాగుట్ట పోలీసులకు ఫిర్యాదు చేసింది. పెళ్లి పేరుతో సహజీవనం కూడా చేశారని, అయితే ఇప్పుడు పెళ్లి చేసుకోమంటే తన పర్సనల్ వీడియోలు, ఫోటోలు తీసి బెదిరిస్తున్నారని పంజాగుట్ట పోలీసులకు అమ్మాయి ఫిర్యాదు చేసింది. అయితే ఈ కేసును క్వాష్ చేయాలని చెప్పి హైకోర్టులో కాంతారావు కూడా పిటిషన్ వేశారు. అయితే ఇది వరకు కూడా కాంతారావుపై భూ కబ్జా ఆరోపణలు ఉన్నట్లు తెలుస్తోంది. నల్గొండలో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సుడిగాలి పర్యటన చేశారు. తిప్పర్తి, నల్గొండ మండలాల్లో కొత్త గ్రామ పంచాయతీ భవనాలు, సబ్ స్టేషన్లు, రోడ్లని ప్రారంభించడం జరిగింది. గ్రామాల్లో ఉన్న సమస్యల్ని రచ్చబండ ద్వారా ప్రజలతో అడిగి తెలుసుకున్నారు. ఇక మీదట ప్రతి వారం గ్రామాల్లో పర్యటిస్తానని, ఏ సమస్య ఉన్నా తమ దృష్టికి తీసుకురావాలన్నారు. మహిళా సంఘాలకు కాంగ్రెస్ ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని, ఇప్పటికే అద్దె బస్సులు, అదేవిధంగా పెట్రోల్ బంకులతో పాటు రైస్ మిల్లులను కూడా ఏర్పాటు చేసుకోవాలని మహిళా సంఘాలకు కోమటిరెడ్డి వెంకటరెడ్డి పిలుపునిచ్చారు. నాగర్ కర్నూలు జిల్లా నల్లమల అటవీ ప్రాంతంలో వన్యప్రాణుల వేట వ్యవహారంలో 2 అటవీ శాఖ అధికారులను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు డిఎఫ్ఓ రేవంత్ చంద్ర. గత కొద్ది రోజుల క్రితం వన్యప్రాణులను వేటాడినటువంటి 17 మంది నిందితులను రిమాండ్కు తరలించారు. దీంతో నిందితులు పూర్తిగా ఆరోపణలు అటవీ శాఖ అధికారులపై చేశారు. తమ వద్ద నుంచి 2 లక్షల రూపాయలు తీసుకోవడంతో పాటు తమను మళ్లీ జైలుకు పంపించారనే క్రమంలో పూర్తి స్థాయిలో ఆరోపణలు వచ్చాయి. ఇదే క్రమంలో అటవీ శాఖ అధికారులపైన లోతైనటువంటి దర్యాప్తు చేపట్టారు. దీంట్లో అటవీ శాఖ అధికారులుగా ఉన్నటువంటి రమేష్ నరేందర్రావు డబ్బులు డిమాండ్ చేసినట్టుగా అధికారులు గుర్తించడంతో పాటు వారిని విధుల నుంచి సస్పెండ్ చేస్తున్నట్టుగా కూడా ఉన్నత స్థాయి అధికారులు చెప్తున్నారు. నల్లమల అటవీ ప్రాంతంలో వన్యప్రాణుల వేటతో పాటు విధుల పట్ల నిర్లక్ష్యం వహిస్తే ఊరుకునే లేదని చెప్పి కూడా డిఎఫ్ఓ ఆదేశాలు జారీ చేస్తున్నటువంటి పరిస్థితి నల్లమల అటవీ ప్రాంతంలో కనబడుతుంది. మద్యం మత్తులో ఆర్టీసీ బస్సు చోరీ చేసిన ఘటన కదిరిలో జరిగింది. అనంతపురం జిల్లా గార్లదిన్న మండలం మర్తాడు గ్రామానికి చెందిన శివశంకర్ కదిరికి వెళ్లారు. కదిరిలో మద్యం మత్తులో పార్కింగ్ చేసినటువంటి ఆర్టీసీ బస్సును తీసుకెళ్లి మదనపల్లి వైపు వెళ్లారు. మదనపల్లి ఆర్టీసీ అధికారులు అప్రమత్తమయ్యారు, బస్సును పట్టుకున్నారు. శివశంకర్ను కూడా పట్టుకొని పోలీసులకు అప్పగించారు. మదనపల్లి పోలీసులు కదిరి డిపో అధికారులకు సమాచారం ఇచ్చారు. కదిరి పోలీసులకు సమాచారం ఇచ్చారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. మద్యం మత్తులోనే ఈ చోరీకి పాల్పడినట్టు ప్రాథమిక సమాచారాన్ని వెల్లడించారు. ఇప్పటికే 4 ఆడపిల్లలు పైగా తాగొచ్చి కొట్టే మొగుడు. ఒక తల్లికున్న కష్టం ఇది. ఈ కష్టాన్ని ఆసరాగా చేసుకుని వాహిదా అనే మీడియేటర్ తనకు పుట్టిన 5వ బిడ్డను అమ్మి పెడతాను, డబ్బులు ఇస్తాను అంటూ ఆశ చూపించింది. ఆశ చూపించి పార్టీని తీసుకొచ్చింది. ఆ పార్టీకి ముందే అసలు ఈ బిడ్డ వాళ్ళ బిడ్డనేనని డౌట్ వచ్చి పోలీసులకు సమాచారం అందించారు. బార్కాస్ దగ్గర ఉన్న జేజీఆర్ ఫంక్షన్ హాల్ వద్ద బిడ్డను ఎక్స్చేంజ్ చేసుకునే సమయంలో బాలాపూర్ పోలీసులు చేసే స్టింగ్ ఆపరేషన్లో వహీదా అనే మహిళను అరెస్ట్ చేశారు. ప్రస్తుతం బిడ్డనైతే యూసుఫ్ కూడా చిల్డ్రన్స్ హోమ్కి తరలించి, అలాగే తల్లి కూడా మలక్పేట్ ఏరియా హాస్పిటల్లో ఉంది. ఇప్పటికీ ఆ మహిళ ఎంతమంది పిల్లలను నమ్మింది, అసలు ఆ పిల్లలు వాళ్ళ పిల్లలేనా, ఎంతమంది బిడ్డలను తల్లులకు దూరం చేసిందనే కోణంలో ప్రస్తుతం పోలీసుల దర్యాప్తు కొనసాగుతుంది. కాంగ్రెస్ డీఎంకే మధ్య ఇంకా గ్యాప్ కొనసాగుతుంది. కాంగ్రెస్ మాకు ద్రోహం చేసిందని డీఎంకే ఆరోపిస్తోంది. డీఎంకే ప్రతిపక్షంలో ఉంటుందని, కానీ ఇండియా కూటమిలో భాగం కాదని డీఎంకే స్పష్టం చేసింది. కాంగ్రెస్ మాకు ద్రోహం చేసిందని ఆ పార్టీ నేత దయానిధి మారన్ విమర్శలు చేశారు. కేంద్ర ప్రభుత్వాన్ని అంశాల వారీగా విధానాలను వ్యతిరేకిస్తున్నామని దయానిధి మారన్ అన్నారు. పేపర్ లీక్ బిల్లును వ్యతిరేకించామని, విదేశీ విరాళాల నియంత్రణ చట్ట సవరణ బిల్లు కూడా వ్యతిరేకిస్తామని మారన్ స్పష్టం చేశారు. ప్రతిపక్ష పార్టీగా మా పాత్ర మేము పోషిస్తామని, తమిళనాడు ప్రయోజనాలను కాపాడుతామని దయానిధి మారన్ అన్నారు. పార్లమెంట్లో కాంగ్రెస్ పార్టీతో కలిసి పనిచేయమని డీఎంకే స్పష్టం చేసింది.
పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం పట్టణంలో ఆసుపత్రులపై ఆకస్మిక దాడులు చేశారు డిఎంహెచ్ఓ రవిబాబు. అనుమతులు లేకుండా నడుస్తున్న పలు ఆసుపత్రులను ఈ సందర్భంగా గుర్తించారు. అనుమతులు లేని ఆసుపత్రులు, ల్యాబులు, డయాగ్నోస్టిక్ సెంటర్లను సీజ్ చేయడం జరుగుతుందని హెచ్చరించారు. వెంటనే 7 రోజుల్లోపు అనుమతులు లేని ల్యాబ్లు, డయాగ్నోస్టిక్ సెంటర్లు, ఆసుపత్రులు కూడా అనుమతులకు రిజిస్ట్రేషన్ చేయించుకోవాలని కూడా ఆయన చెప్పడం జరిగింది. మరోపక్క నిబంధనలకు విరుద్ధంగా అర్హత లేని వ్యక్తులు చికిత్సలు చేస్తే వారిపై కఠిన చర్యలు తప్పవంటే హెచ్చరించారు. ప్రజల ప్రాణాలే ముఖ్యమైన ఆసుపత్రులు కూడా సేవా దృక్పథంతో ఉండాలని డిఎంహెచ్ఓ రవిబాబు చెప్తున్నారు.